మీరు ఇన్వెస్ట్ చేసే స్టాక్ 20% డౌన్‌ఫాల్ అయితే మీ రియాక్షన్ ఏంటి? రవి, సురేష్ ఇద్దరు కూడా ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేశారు. లాంగ్ టర్మ్ లో గ్రోత్ బాగుంటుందని అండ్ కంపెనీ మీద ఎలాంటి డెట్స్ లేవు. ప్రాఫిట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సడన్ గా కొన్ని మంత్స్ తర్వాత ఆ స్టాక్ 20% డౌన్ అయింది. సురేష్ చూసే పానిక్ అయిపోయాడు. సెల్ చేయాలన్నా హోల్డ్ చేయాలని కన్ఫ్యూజన్ లో పడిపోయాడు. అదే రవి కూల్ గా ఆ కంపెనీ ఫండమెంటల్స్ చూసాడు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు. దెన్ ఒక స్ట్రాంగ్ బిలీఫ్ తో స్టాక్ ని హోల్డ్ చేయాలన్నా సెల్ చేయాలనే డిసిజన్ తీసుకున్నాడు. వేరాస్ సురేష్ కూడా అలానే చేశాడు. కానీ తను డిసిజన్ తీసుకున్నాడు. ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ఆ స్టాక్ ని హోల్డ్ చేశాడు. దీన్నే బ్లైండ్ హోల్డింగ్ అంటారు. ఇన్వెస్టింగ్ లో టూ టైప్స్ ఆఫ్ హోల్డింగ్ ఉంటాయి. స్ట్రాంగ్ బిలీఫ్స్ అని హోల్డ్ చేయాలి అండ్ బ్లైండ్ గా అసలు హోల్డ్ చేయాలి. మీరు కూడా ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ స్టాక్ డౌన్ ఫాల్ అయినప్పుడు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకుని డిసిజన్ తీసుకోండి. బికాస్ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా కరెక్ట్ డిసిజన్ తీసుకుంటారు. కామెంట్ లో టైప్ చేయండి. మీరు రవి మైండ్ సెట్ లో ఉంటారా, సురేష్ మైండ్ సెట్ లో ఉంటారా? అండ్ అండర్స్టాండ్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. జిఎస్ ఫినాన్స్.